ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ప్రజా దర్బార్. మరి ఆదిలాబాద్లోని కంది శ్రీనివాసరెడ్డి ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన లభించింది. హాజరయ్యారు మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష సతీష్ అని, ప్రజల నుండి వినతులు స్వీకరించారని, భరోసానిచ్చారు కేఎస్ఆర్ అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజా సేవా భవన్లో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ జడ్జి కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష సతీష్ పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని కంది శ్రీనివాసరెడ్డి అయితే హామీ అయితే ఇచ్చారు. ప్రజల దరఖాస్తులను ఎంట్రీ చేసేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. దీని ద్వారా సమస్యల పరిష్కారానికి తీసుకురావాల్సిన చర్యలు ఎప్పటికప్పుడు ఆటో అప్డేట్ అవుతుందన్నారు. అటు కంది శ్రీనివాస్ అన్న స్వల్పంగా ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల సంక్షేమంతో పాటుపడుతుండగా గొప్ప విషయమని ఈ సందర్భంగా దరఖాస్తుదారులు ప్రశంసించారు. ప్రతి వారం ఇలా ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేయడం ఎంతో అభినందనీయమని తెలిపారు. అంటే ప్రజల మీద ఉన్న గౌరవం, అభిమానం, ప్రేమ ఎంతుందో కేఎస్ఆర్కి దీని ద్వారా మనకైతే అర్థమవుతుంది. ఎప్పుడు కూడా అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం, ప్రజల కొరకు పనిచేస్తున్న ఏకైక నాయకుడిగా ఈ రోజున ఆదిలాబాద్ జిల్లాలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు కేఎస్ఆర్ కంది శ్రీనివాసరెడ్డి. అందరూ కూడా ఎంతో అభినందిస్తడం మనం గమనించవచ్చని ప్రచురించారు. ఇక మణుగూరులో రెడ్డిస్ కళ్యాణ మండపానికి శంకుస్థాపన మంత్రి పొంగులేటి ఎమ్మెల్యే పాయం తెల్లం హాజరయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రైల్వే స్టేషన్లో తొగ్గడం రోడ్డు వద్ద నిర్మించనున్న రెడ్డిస్ కళ్యాణ మండపానికి శంకుస్థాపన జరిగింది. గురువారం అత్యంత ఘనంగా ఇది ప్రారంభించడం జరిగిందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే బడంగంపేటలో 200 కోట్ల నిధులు గోల్మాల్ అయిందని సీఎం రేవంత్కు సబిత లేఖ రాశారు. 10 మంది అధికారులు సస్పెన్షన్, కేవలం మంచుకొండన మాత్రమే అసలు సూత్రధారులను తేల్చాలి. చెరువుల కబ్జా, అక్రమ లేఅవుట్లు, ఫైళ్లు మాయం, ప్రత్యేక విచారణ జరపాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. బడంగంపేట మున్సిపల్ కార్పొరేషన్లో సుమారుగా 200 కోట్ల రూపాయల మేర ప్రజాధనం పక్కదారి పట్టిందని, ఈ భారీ అవినీతిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని కోరుతూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనాయకురాలు పి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గురువారం బహిరంగ లేఖ రాశారు. కార్పొరేషన్లో జరిగిన అక్రమాలు బాధ్యులుగా చేస్తూ 10 మంది అధికారులు ప్రభుత్వంపై సస్పెండ్ చేయాలని ఆమె స్వాగతించినప్పటికీ వెలుగులోకి వచ్చిన ఈ ప్రాథమిక అంశాలు కేవలం మంచుకొండ కొన మాత్రమేనని ఆమె అభివర్ణించారు. ఇక్కడ సాగిన వ్యవస్థీకృత అవినీతిని కోకటి వేళ్లతో సహా పెకలించాలని, మరింత లోతైన ప్రత్యేక విచారణ జరిపించాలని బహిరంగ లేఖ అయితే రాయటమైతే సబితా రెడ్డి రాయటమైతే జరిగిందని ప్రచురించడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మహత్య యత్నాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తెలిపారని కూడా ప్రచురించారు. ఇక బడంగల్పేటలో 200 కోట్ల నిధులు గోల్మాలయ్యని సబితా రెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డికి మరి లేఖ రాయటం జరిగింది. అదేవిధంగా వరంగల్లో మరి డబ్బు కోసమే హత్య కేసును ఛేదించిన మిల్స్ కాలనీ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అదేవిధంగా వరంగల్లోనే పిల్లలు మొబైల్ ఫోన్కు బానిస కావద్దని, పిల్లలకు నాణ్యమైన చదువు, పౌష్టికాహారాన్ని అందించాలని, ఆస్తి కన్నా జ్ఞానం మిన్న వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలియజేశారని కూడా ప్రచురించడం జరిగింది. ఇక చూడొచ్చు కవిత గారు ఈ రోజున కవిత అంటే తెలంగాణలో రాజకీయ పార్టీలో ఒక సెన్సేషన్ చేయబోతున్న వ్యక్తిగా మీ గురించి అందరూ కూడా చర్చించుకుంటున్నారు. అంటే కవిత ప్రస్థానం ఎలా ఉండబోతుంది? పీఆర్పీ లాగా మరి చిరంజీవి గారు పెట్టిన పీఆర్పీ లాగా ఉండబోతుందా, లేదంటే జగన్మోహన్ రెడ్డి లాగా వైఎస్ఆర్సీపీ లాగా ఉండబోతుందా? ఏ రకంగా ఉండబోతుంది? బాగా నిలదొక్కుపోతుంది. ఎవరి కాళ్ళు అందరూ కూడా చర్చించుకుంటాన్ని మనందరం కూడా గమనించవచ్చు. ప్రధానంగా చూసుకుంటే కొత్త పార్టీ ప్రభావం ఎంత, కవిత దమ్ము, ఆత్మస్థైర్యం, నాతల భారీ అంచనాలు, బీజేపీ పీఆర్పీ అంత పవర్ఫుల్లా, టీజేఎస్ వైఎస్ఆర్సీపీలా ఉంటుందా? లెక్కలు అంచనాల్లో రాజకీయ పెద్దలు. తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ఎక్కడ చూసినా కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ గురించే చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ 25న ఆమె పార్టీని అధికారికంగా ప్రకటించబడుతుండడంతో రాజకీయ వర్గాల్లో ఎంతో ఆసక్తికరమైన సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. రాజకీయాల్లో ఏ పార్టీ అయినా పుట్టుకతోనే పెద్దది కాదు, కానీ కవితకు ఉన్న ఆత్మస్థైర్యం, రాజకీయ అనుభవం ఈ కొత్త పార్టీ కేవలం నామమాత్ర పార్టీగా ఉండగా ఒక కీలక శక్తిగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా రాజకీయాల్లో ఏదైనా కొత్త పార్టీ వస్తుందంటే అధికారంలో ఉన్న పార్టీని టార్గెట్ చేయడం చూస్తుంటాం. కానీ కవిత మాత్రం అందరి రూటు మార్చి తన సొంత పార్టీ అయిన బీఆర్ఎస్ మీదే కన్నేశారు. తండ్రి కేసీఆర్ నిర్మించిన సామ్రాజ్యాన్ని ఆమె ఏ విధంగా తన వైపు తిప్పుకోబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. తన అస్తిత్వం కోసం తండ్రి పార్టీని దెబ్బ కొట్టక తప్పని పరిస్థితి ఆమెకు ఏర్పడింది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని బలం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇమేజ్ ముందు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకు కూడా నిలబడలేని పరిస్థితి కనబడింది. అందుకే కవిత తన వ్యూహాన్ని మార్చారు. అధికార పార్టీకి బదులు ప్రతిపక్ష పార్టీ పైన కన్నేస్తే బలాన్ని తేలిగ్గా పెంచుకోవచ్చును అంచనా వేస్తున్నారు.
కేసీఆర్ 10 ఏళ్ల పాలన తర్వాత బీఆర్ఎస్ ఇప్పుడు బాగా బలహీనపడింది. వరుస ఓటములతో ఆ పార్టీ క్యాడర్పై మొత్తం నిరాశలో ఉంది. నాయకత్వం కూడా కార్యకర్తలకు భరోసా ఇవ్వలేకపోతుంది. ఇదే గ్యాప్ను కవిత క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. గులాబీ కోట్లో చీలిక వచ్చినట్లే కూడా మనం భావించవచ్చని కూడా ప్రచురించడం అయితే జరిగింది. మహా స్పెషల్ స్టోరీని అయితే రాసింది. దీని మీద కవిత కొత్త ఎజెండా ఏ విధంగా ఉంది. పీఆర్పీ అంత పవర్ఫుల్. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక భారీ ప్రభావాన్ని చూపింది. కవిత పార్టీకి ప్రస్తుతానికి తెలంగాణ జాగృతి కార్యకర్తల బలం ఉంది. అయితే ఇది పీఆర్పీ స్థాయిలో ఓట్ల శాతాన్ని చేర్చగలదా లేదా అనేది ఆమె ప్రకటించే అజెండాపై ఆధారపడి ఉంటుంది. ఆమె బీసీ మరియు మహిళా రిజర్వేషన్ల అంశాన్ని ప్రధాన అస్త్రాలుగా చూపించుకున్నారు. ఇది సక్సెస్ అయితే కొన్ని నియోజకవర్గాల ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉంది. టీజేఎస్ వైఎస్ఆర్సీపీలా ఉంటుందా? కోదండరాం టీజేఎస్ లేదా షర్మిల వైఎస్ఆర్సీపీ లాగా పార్టీలు కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. సరైన ఓటు బ్యాంకును సృష్టించుకోలేకపోతే కవితకు నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ 2 జిల్లాల్లో పాత పరిచయాలు, బలమైన క్యాడర్ ఉంది అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఏదేమైనా కవిత గారికి ఒక స్పెషల్ ఉంది. ఆవిడ ఏదైనా చెప్పదలుచుకుంది సూటిగా సుత్తి లేకుండా చెప్పగలదు. ఎంతటి వారినైనా ఢీ కొట్టగల సామర్థ్యం ఆమెకున్న అడ్వాంటేజ్. ఈ రోజున తండ్రి మీదైనా అవసరమైతే వ్యతిరేకంగా మాట్లాడగలిగిన సత్తా ఉండడంతో అది ఏదైనా జరగవచ్చు. ప్లస్ అయినా జరగచ్చు, మైనస్ అయినా జరగచ్చు. కాబట్టి కవిత పెట్టే పార్టీ పైన అందరి చూపు ఉందనేది కూడా వాస్తవం అనేది మనం గ్రహించాలి. ఇక అంగన్వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే జరిగింది రాజేంద్రనగర్లో. అలాగే మూతికి నల్ల మాస్కులు ధరించి కార్మికులు మౌన నిరసన చేశారు బోర్కం పహాడ్లో అని చెప్పి ప్రచురించారు. ఇక అదేవిధంగా మణుగూరులో ఆర్టీసీ కార్మికుల సమ్మె బీఆర్ఎస్ సంఘీభావం తెలిపింది. మణుగూరులో హామీలు వెంటనే అమలు చేయాలని వారు హెచ్చరించడం అయితే జరిగింది. వాసవిమాత జయంతి అధికారికంగా ప్రకటన వాళ్ళ పట్ల హర్షం వ్యక్తం చేశారు. పెండ్యాల అని కూడా ప్రచురించారు జూలూరుపాడులో. ఇక ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపారు. చెర్ల బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు, కో కన్వీనర్ అయినవోలు పవన్ కుమార్ అని చెప్పి మరి ప్రచురించారు. ఇక త్రాగునీటి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లని రంగారెడ్డి జిల్లాలో వేసవిలో తాగునీరు ఎద్దరికి లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు చైర్మన్ సుదర్శన్ రెడ్డి. ఇక కాళేశ్వరంపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలు తిప్పికొట్టారు. హైకోర్టు తీర్పు ఇచ్చింది. మరి దమ్ముపేట ప్రతిపక్షాలపై బురజాలే ప్రయత్నం మానుకోవాలని బీఆర్ఎస్ హితో పలికింది. హైకోర్టు తీర్పుపై అనుకూలంగా రావడంతో బీఆర్ఎస్ సంబరాలు చేసుకుంది. మరి తీర్పు తమకు అనుకూలంగా వచ్చింది అంటది, కానీ అది కేవలం మరి ఎక్కడా కూడా క్లీన్ చిట్ ఇచ్చింది కాదు అని చెప్పి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. సమాజ శ్రేయస్సు కోసమే పనిచేస్తున్నాం బహుజన పాస్టర్స్ కమిటీ హామీ ఇచ్చింది. ఇక కేజీబీపీ పాఠశాలలో డిఈఓ నాగలక్ష్మి ఆకస్మిక తనిఖీలు చేశారు. విద్యార్థులకు ప్రగతి పత్రాలు పంపిణీ చేశారు బోర్గంపాడులో. మరి ఎంపీపీఎస్ పాఠశాలలో పేరెంట్స్ ఉపాధ్యాయులతో వీరు సమావేశం కావడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు కంది శ్రీనివాసరెడ్డి. ఆదిలాబాద్లో పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. పేదల వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన చెక్కులను ఆయన గురువారం తన క్యాంపు కార్యాలయం మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష్తో కలిసి లబ్ధిదారులకు అందించారు. సీఎంఆర్ఎఫ్ సహాయం కోసం తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తామని, మరి ఆసుపత్రిలో డబ్బు పెట్టి వైద్యం చేర్చుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సాయం కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ సంతోష్రావు, కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. దీన్ని మనం చూడొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజానేతగా తనకంటూ ఒక బలమైన శక్తిగా వెనకాల ఎంతోమంది ప్రజాప్రతినిధులతో పాటు ప్రజాబలం కలిగిన నాయకుడిగా ఈ రోజున కంది శ్రీనివాసరెడ్డి మరి ఆదిలాబాద్లో కీర్తింపబడుతున్నారు. స్వల్ప ఓట్ల తేడాతో మరి గత ఎన్నికల్లో ఆయన ఓటమి చవి చూసినప్పటికీ ఓటమంటే అధికార